అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనం వెబ్ ఆప్షన్లు ఏ విధంగా పెట్టాలి, దానికి సంబంధించి టిప్స్ ఏంటి, ఏ తప్పులు చేయకూడదు. లాస్ట్ ఇయర్ వాళ్ళు బిఫోర్ 2 years బ్యాక్ ఒక సీనియర్ వాళ్ళైతే ఒక టిప్ అయితే చెప్పడం జరిగింది. ఆ కాల్ రికార్డ్ కూడా మీకైతే ఈ వీడియోలో ఆడియో కింద పెడతానమాట. సో వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, అందరూ లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. చాలామంది కాలేజ్ లిస్టు మరియు కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే అడిగారు, అవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టానమాట. సో లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ అయితే చేయడం జరిగింది. దీంట్లో కూడా పిన్ అయితే చేశానమాట. ఈ టెలిగ్రామ్ ఛానల్ ఒకసారి చెక్ చేయండి. మెయిన్గా మనం వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు కొంత పేపర్ వర్క్ అయితే చేయాలన్నమాట. దాంట్లో ఫస్ట్ది మన లాస్ట్ ఇయర్ సీట్ అలాట్మెంట్ అయితే చెక్ చేసుకోవాలి. మీకు ఆ పీడిఎఫ్ని కూడా పెట్టాను ఆల్రెడీ. సో మన ర్యాంక్ తగ్గట్టు లాస్ట్ ఇయర్ ఏ కాలేజీలో సీట్ వచ్చింది ఒక దగ్గర అయితే రాసుకోండి. అండ్ అలాగే మనకి వెబ్ ఆప్షన్లు వచ్చే ముందే సీట్ మ్యాట్రిక్స్ అని ఒకటైతే రిలీజ్ చేస్తారన్నమాట. అంటే కాలేజ్ తగ్గట్టు మన కేటగిరీలో అంటే కాలేజ్లో మన బీసీబీలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఇలాగా ఒక డేటా అయితే రావడం జరుగుతుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలంటే వెబ్ ఆప్షన్ పెట్టే ముందు మన కేటగిరీలో అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి ఈ డేటా కూడా మనకైతే తెలుసుకోవాలన్నమాట వెబ్ ఆప్షన్ పెట్టే ముందు. అండ్ అలాగే చాలామంది వెబ్ ఆప్షన్లు కొన్నే పెడదాం అని అనుకుంటారు. దానికంటూ లిమిట్ అంటూ ఏమీ లేదు, మనం ఎన్నో ఆప్షన్లనే పెట్టచ్చు. అండ్ అలాగే ఫస్ట్ మీరు అనుకున్న కాలేజ్ అయితే ప్రైవేట్ అయితే ఇవ్వండి, ఫస్ట్ గవర్నమెంట్ ఇవ్వండి, తర్వాత ప్రైవేట్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే మెయిన్గా ఒక లిస్ట్ అంటూ ఒక పేపర్ మీద అయితే రాసుకోవాలన్నమాట. మెయిన్గా చెప్తుంది ఏంటంటే కట్ ఆఫ్ ర్యాంకులు చూసుకోవాలి. అండ్ అలాగే సీట్ మ్యాట్రిక్స్ మనకి వెబ్ ఆప్షన్ వచ్చే ముందు రిలీజ్ అయితే చేస్తారన్నమాట. మెయిన్గా మీరు ఎక్కువ ఎన్ని ఆప్షన్లు పెడితే మనకైతే అంత మంచిది అన్నమాట. ఎక్కువ ఆప్షన్లు పెట్టడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే అన్ని సీట్లు అయితే ఫిల్ అయితే అవ్వడం జరుగుతుంది. సెకండ్, థర్డ్ ఫేజ్లో కొంచెం బేస్డ్ కాలేజ్ అయితే ఇస్తారన్నమాట. సో మెయిన్గా ఈ టిప్సే ఇప్పుడు సరికి సీనియర్ వాళ్ళు చెప్పిన కాల్ అయితే పెడతాను, ఆడియో అయితే జాగ్రత్త వినండి. ఈ టిప్స్ అన్ని జాగ్రత్త పాటించండి. మెయిన్గా ఒక పేపర్ మీద పేపర్ వర్క్ అయితే చేయండి కన్ఫర్మ్గా. ఒకసారి సీనియర్ చెప్పిన టిప్స్ కూడా వినండి. మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో చెప్తాను. ఫస్ట్ మీరు ఏ కోర్సు చదువుతున్నారో ఆ కోర్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ కాలేజ్ పెట్టాలి, ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత ప్రైవేట్ కాలేజ్, మీకు ఏ కాలేజ్ కావాలో అది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి వెబ్ ఆప్షన్స్. తర్వాత వేరే కాలేజెస్, మీకు ఏ కాలేజ్లో చదవాలి ఉందో ఆ కాలేజ్ ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఫస్ట్ 3 ఉంటాయి వెబ్ ఆప్షన్, 3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఆల్ గవర్నమెంట్ కాలేజ్ పెట్టండి ప్రిఫరెన్స్, ఫస్ట్ గవర్నమెంట్ ఆల్ ప్రిఫరెన్స్. అప్పుడు మీ ర్యాంక్ సూటబుల్ అయితే గవర్నమెంట్ కాలేజ్లో వస్తుంది. లేదు అంటే నెక్స్ట్ కౌన్సిలింగ్లో ఇంకా 2 కౌన్సిలింగ్స్ ఉంటాయి. అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కాలేజ్ పెట్టండి. అప్పుడు మీ ర్యాంక్ సూటబుల్ అయ్యే కాలేజ్లో సీట్ వస్తుంది. వెబ్ ఆప్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే మీకు కొన్ని దానివల్ల యూజెస్ ఉన్నాయి. వెబ్ ఆప్షన్స్ మీరు ఎన్ని కాలేజెస్ పెట్టాలో మీ ర్యాంకును బట్టి పెట్టండి. వెబ్ ఆప్షన్స్ మీకు తెలిసిన కాలేజెస్ మాత్రమే పెట్టండి, తెలియని కాలేజ్ పెట్టకండి. ఫస్ట్ మీకు తెలిసిన కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయండి, తర్వాత తెలియని కాలేజ్ పెట్టండి. ఫస్ట్ మీరు తెలియని కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వద్దు, ఎందుకంటే మీకు దాంట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు తెలిసిన కాలేజీలు ఉంటే దానికి ప్రిఫరెన్స్ చేయండి, దాంట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్ని చెక్ చేసుకోండి. ముఖ్యంగా టిప్స్ అయితే విన్నారు కదా. ఈ సంవత్సరం మైనస్ పడిందంటే ఏంటంటే కట్ ఆఫ్ బట్ మనం ఇంకా ఈజీగా చెప్పగలం. అది మనకి ఈ సంవత్సరం మైనస్ అయితే వచ్చేసింది. దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. అది సంవత్సరం మైనస్, అదే ప్లస్ పాయింట్ కట్ ఆఫ్ బట్ మనం ఇంకా ఈజీగా తెలుసుకొని చెప్పగలుగుతాం. కానీ అది ఈ సంవత్సరం మైనస్ అయిపోయింది. ఈ చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి, వెబ్ ఆప్షన్ బాగా పెట్టండి.